సమర్పిస్తున్నవారు. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. శాకంబరీదేవిగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి. ఈ నెల 20వ తేదీన అమ్మవారికి బోనాల ఉత్సవం నిర్వహిస్తామంటున్న ఆలయ కమిటీ. కొలువు తీరిన జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం. సత్కరించిన జిల్లా నాయకులు, పాల్గొన్న యూనియన్ సభ్యులు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం. పేద విద్యార్థులకు ప్రోత్సాహక నగదును విరాళంగా అందజేసిన దాతలు. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాల కళాశాలను సందర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బొట్టాయిగూడెంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కామవరపుకోట భక్తుల సమక్షంలో గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని ప్రముఖ న్యాయవాది యు యేసుబాబు కోరారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. బోనంగి చిన్నబ్బాయి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల మరణించిన ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు నెల్లిమర్ల జూట్ కార్మికుల పోరాట ఉద్యమ సంస్థ నేత ఉరిటి ఉమామహేశ్వరరావు మరణంపై సమావేశంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది యు యేసుబాబు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేయాలని అన్నారు. ఈ ఆర్థిక భారం ప్రభుత్వం మీద రూపాయి కూడా పడదని, ఎందుకంటే 1996లో సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు ఒక యజమానంటూ ఉండరని, అతనికి సంక్షేమ బోర్డు ద్వారా రాష్ట్రాల వారీగా బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వేతర నిర్మాణాలపై పర్సెంటేజ్ వసూలు చేసి వాటిని నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలుగా అమలు చేయాలని అన్నారు. ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత, ఉపాధి భద్రత కూడిన చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. అదేవిధంగా ఆటో మోటార్ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డివిజన్ కార్యదర్శి మంచిలి రాజు, కోటా శివకృష్ణ, కొల్లి రాంబాబు, ఎడ్లపల్లి బుజ్జియ, వాసుబోయిన శ్రీను, కొత్తూరు వెంకటేశ్వరరావు, కొండయ్య, శ్యామలారావు పాల్గొన్నారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం డివిజన్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హమాలీ రంగానికి, మోటార్ రంగానికి ఒక హామీ ఇచ్చారు. హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల వల్లే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని చెప్పి, అదేవిధంగా మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ఆటో మోటార్ రంగ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా కేంద్రం ఏదైతే అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటం సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీలలో ఈరోజు సరైనటువంటి ఫెసిలిటీ లేక ప్రమాదాలు జరిగి అనేక మంది కార్మికులు మరణిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ బోర్డుని పునరుద్ధరించడానికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో 1996లో దాని ప్రకారంగా వసూలు చేస్తున్నటువంటి సెస్ని ఇవాళ భవన నిర్మాణ కార్మిక రంగానికి కార్మికులకి ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా ఇవాళ ఐఎఫ్టియు డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో అన్ని కార్మిక సంఘాలతో ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది.
జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారు శాకాంబరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండుగ తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు విశేష కైంకర్యాలు చేశారు. భక్తుల ఆర్థిక సహకారంతో విజయదుర్గ అమ్మవారిని శాకాంబరి దేవిగా వివిధ రకాల కూరగాయలతో అలంకరణ చేశారు. ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి ఆధ్వర్యంలో మహిళా కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలంకరణ చేశారని ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమం నందు శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం పురస్కరించుకుని 18వ చండీ హోమం, అలాగే 20వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నుండి భక్తులు కొత్త కుండలో బెల్లం, ఆవు పాలు, బియ్యంతో చేసిన పాయసంను బోనాలుగా 108 మంది మహిళా భక్తులచే గంగానమ్మ గుడి మీదుగా విజయదుర్గ అమ్మవారి దేవాలయానికి శోభాయాత్రగా చేరుకుంటారని తెలిపారు. ఈ పూజాది కైంకర్యాల్లో భక్తులు పాల్గొనాలని సిటీ న్యూస్ తో కోరారు. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఈ రోజున విశేషంగా కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకారం చేయడం జరిగింది. అలాగే రేపటి రోజున 19/6/2024 అనగా శుక్రవారం నాడు మూలా నక్షత్రం పురస్కరించుకుని అమ్మవారికి చండీ హోమం నిర్వహించడం జరుగుతున్నది. 27/2024 అనగా శనివారం అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా భక్త మహిళలందరూ కూడా నూతన మట్టి కుండల్లో అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాలు, బెల్లము, బియ్యంతో పరమాన్నం వండి అమ్మవారికి బోనాలను సమర్పించవలసిందిగా కోరడమైనది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ విజయదుర్గమ్మాయ నమః. ఈ రోజున తొలి ఏకాదశి సందర్భంగా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి శాకాంబరి కాయగూరలతో అలంకరణ చేశాము. ఈ అలంకరణకు భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకి ప్రాప్తులు కావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు ఇచ్చిన ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం పాల్గొన్నాము. 19వ తారీఖున అమ్మవారికి మూలా నక్షత్ర సందర్భంగా చండీ హోమం చేస్తున్నాము. 20వ తారీఖున ఆరివయసు కళ్యాణ మండపం నుండి అమ్మవారి గుడి కాడి నుండి మన గంగానమ్మ గుడి మీదుగా విజయదుర్గ అమ్మవారి గుడి దగ్గరికి బోనాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ ద్వారా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెంలో బొట్టాగూడెం రోడ్లో వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా అర్చక స్వాములు స్వామివారికి అష్టోత్తర శతకలశ అభిషేక క్రతువు నిర్వహించారు. అనంతరం స్వామివారిని, అమ్మవార్లను ప్రత్యేక పూలతో అలంకరించారు. ఆలయం వద్ద 108 వైష్ణవ దివ్య క్షేత్రాల చిత్రపటం ఏర్పాటు చేసి 108 హారతులు, 108 రకాల ప్రసాదాలు నివేదన చేశారు. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఓం నమో నారాయణాయ. జంగారెడ్డిగూడెం పట్టణంలో బొట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుండి అనగా 5 గంటల నుండి ఈరోజు తొలేకాదశి పర్వదినం పురస్కరించుకుని మా దేవస్థానం అర్చక స్వాములు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు, భక్తులకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 108 విష్ణు క్షేత్రాల్లో సందర్భంగా 108 హారతులు, ఇతర పూజా కార్యక్రమాలు మా దేవస్థానం సిబ్బంది లక్ష్మణరావు గారు మరియు అర్చక స్వాములు అందరి ఆధ్వర్యంలో మా యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. భక్తులు 50 మంది బొట్టాయిగూడెం రోడ్లో
వేచేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రేణుకాపుర స్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుండి రాత్రి వరకు జరిగే కార్యక్రమాలని భక్తితో తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో నారాయణాయ. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ 2024-2025 సేవా సంవత్సరానికి నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెంలో మల్లాది సీతారామలింగేశ్వర రోటరీ కమ్యూనిటీ హాల్ నందు స్థాపిత అధికారిగా రోటరీ జిల్లా 3020 గవర్నర్ విజయనగరానికి చెందిన చిన్నపిల్లల డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అధ్యక్షునిగా ఉడా రామ్ గోపాల్, కార్యదర్శిగా బవిరిశెట్టి హనుమాన్ తిలక్ తో కూడిన నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. సభను కేఎల్ఎం ధన్కుమార్ నిర్వహించగా, సభాధ్యక్షునిగా చామర్తి శ్రీరాములు వ్యవహరించగా, అంతర్జాతీయ రోటరీ వ్యవస్థాపకులు పాల్ హారిస్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. నూతన కార్యవర్గాన్ని అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్ ప్రకటించగా వారిచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయ రోటరీ స్ఫూర్తిని నిలిపే క్రమంలో తమ అడుగులు ఉంటాయని అన్నారు. గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1905లో పాల్ హారిస్ ద్వారా స్థాపితమై 119 సంవత్సరాలుగా సమాజానికి హితోధికంగా సేవలందిస్తున్న అంతర్జాతీయ రోటరీ ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన స్వచ్ఛంద సేవా సంస్థ అని, రోటరీ సభ్యత్వం కేవలం క్లబ్ లో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా పరిచయాలు సమన్వయం ఇస్తుందని, పోలియో రహిత ప్రపంచం కోసం రోటరీ నేటికి చేస్తున్న కృషిని వివరిస్తూ నూతన కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. తమ వ్యక్తిగత వితరణ అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ కు 2,07,50,000 రూపాయలు ప్రకటించిన గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావును రోటరీ జంగారెడ్డిగూడెం ఘనంగా సత్కరించారు. గవర్నర్ ను కొమ్ముకూరి నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నర్ ను ధనకుమార్ సమావేశానికి పరిచయం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ రాణిస్తున్న 3 విద్యార్థులకు ప్రోత్సాహక నగదు సహకారాన్ని రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ వ్యక్తిగత వితరణతో అందించగా, పాలపర్తి శ్రీనివాస్ తమ వంతు వితరణకు సహకరించారు. గవర్నర్, అసిస్టెంట్ గవర్నర్లను కూడా రామ్ గోపాల్ బృందం సత్కరించారు. కోయలగూడెం రోటరీ ప్రతినిధులు కూడా పాల్గొని వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు టీవీబీఈవి రామతారకం, గణిత ఆనందప్రసాద్, పడాల సూర్యనారాయణ రెడ్డి, కొమ్ముకూరి నాగేశ్వరరావు, ఆయనపర్తి చంద్రశేఖర్, గవరయ్య గుప్తా, ప్రేమ్చంద్ పాల్గొన్నారు. Pledge that I will faithfully execute the duties of office of President of Rotary Club of Janggareddigudem, and that I will do best of my ability to support District Governor Dr. Venkateswara garu and Rotary International, and that I will uphold the Constitution and bylaws of this club. I Tilak do solemnly pledge that I will fulfill duties of my office in the Rotary Club of Janggareddigudem to the best of my ability, and that I will support President Uda Ram Gopal, and I will abide by our club's constitution and bylaws. Thank you. డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకటేశ్వర గారికి, డాక్టర్ వెంకటేశ్వర గారికి, అసిస్టెంట్ గవర్నర్ దాకర కృష్ణ గారికి, చార్టెడ్ అకౌంటెంట్లు చామర్తి శ్రీరాములు గారికి, సెక్రటరీ గారికి, మా సభ్యులందరికీ ధన్యవాదాలు. 2020, 2021, 21, 22, 23 సంవత్సరాలకి సెక్రటరీగా చేశాను. దాకర కృష్ణ గారి సారథ్యంలో ఆయన దగ్గర నుంచి ఎంతో సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి పొందాను. అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్గా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తానని సభాముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో వీడియో మిక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎం వెంకటరెడ్డి, సిహెచ్ జగన్ ఎన్నికయ్యారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం బుధవారం జంగారెడ్డిగూడెం ధర్మన స్మారక భవనంలో జరిగింది. ఈ జనరల్ బాడీకి డివిజన్ లోని వివిధ ప్రాంతాల ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ టెక్నీషియన్లు హాజరయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నిక బాధ్యత జిల్లా అధ్యక్షులు అమీర్ భాషా, జిల్లా ట్రెజరర్ మూర్తి, రాము, ఎస్ ప్రదీప్ కుమార్లు పర్యవేక్షించారు. కోశాధికారిగా చీపు
ప్రసాద్ తదితర 15 మందితో నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా వై సూరిబాబు, సలహాదారులుగా కె సోమరాజు, కె బాలకృష్ణ, చండేశ్వరరావు, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. వీరి చేత యూనియన్ జిల్లా అధ్యక్షులు అమీర్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మండిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేపట్టిందని, తోటి ఫోటోగ్రాఫర్ మరణిస్తే సుమారు 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇంటి స్థలం కొని ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగిందని, దీనికి ఫోటోగ్రాఫర్లే కాకుండా జంగారెడ్డిగూడెంలో విశాల హృదయం కలిగిన చాలా మంది విరాళాలు ఇచ్చారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఎవరికి ఏ ఆపద వచ్చినా చేపట్టడానికి మా అసోసియేషన్ సిద్ధంగా ఉందని, ఫోటో గుర్తింపు కార్డు కలిగిన వారికి మీ ఫంక్షన్లకు ఆర్డర్లు ఇస్తే ఏ సమస్య వచ్చినా సంఘం పరిష్కరిస్తుందని వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యు యేసుబాబు, IFTU రాష్ట్ర కోశాధికారి KV రమణ, మంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఫోటోగ్రఫీ పితామహుడు విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. కొత్త పాత జిల్లా నాయకులు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. నూతన కార్యవర్గానికి స్వాగతం పలుకుతూ పాత కార్యవర్గానికి వీడ్కోలు చెబుతూ ఆయా కార్యవర్గాల ప్రతినిధులు శాలువా పూలదండలతో సత్కరించారు. రాష్ట్ర జిల్లా మరియు జంగారెడ్డిగూడెం అసోసియేషన్ల సంఘ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సంఘ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సూరిబాబు అను నేను గౌరవాధ్యక్షులుగా, గౌరవ సలహాదారుగా, పాల్గొని చిట్టిశ్వరరావు అని నేను గౌరవ సలహాదారులు, బాలసుబ్రహ్మణ్యం నేను గౌరవ సలహాదారులుగా ఎన్నికైనందున మనందరి శాసనం ద్వారా నిర్మితమైన జంగారెడ్డిగూడెం ఫోటో వీడియోగ్రాఫర్స్ ఆటో మిక్సింగ్ యూనిట్స్ అసోసియేషన్ పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సంఘ సంక్షేమం, సంఘం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను నిర్వహించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని రాష్ట్ర జిల్లా జంగారెడ్డిగూడెం అసోసియేషన్ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను మర్యాదలను పాటిస్తానని, నియమాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెం ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ మిక్సింగ్ యూనిట్ తరపున ఇవాళ యూనియన్ తరపున కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం ఫోటోగ్రాఫర్స్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తుందని, అభివృద్ధి చెందే విధంగా సహకరిస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. అలాగే మన డివిజన్లో చాలామంది నూతనంగా ఫోటోగ్రాఫర్స్ రావడం జరిగింది. అయితే ఈ నూతనంగా వచ్చిన అందరితోనూ కస్టమర్లు కూడా సమస్యలు ఉన్నాయి. ఫోటోగ్రఫీ మీకు ఇంటికి వచ్చి ఈవెంట్ కొనేటప్పుడు అతను ఫోటోగ్రాఫరా లేదా ఏదో కొత్త కెమెరా కొని లేదా ఎవరినో పురమాయించి ప్రోగ్రామ్ తీపిస్తున్నాడా ఆ విషయం కనుక్కోండి. ఎలా అనే విషయానికి వస్తే ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా యూనియన్ ఐడి అనేది ఉంటుంది. ఏ ప్రాంతానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ అయినా సరే ఆ ప్రాంతానికి సంబంధించిన యూనియన్లో ఐడి కార్డు ఉంటుంది. ఆ ముందు కస్టమర్ అనే వ్యక్తి ఏ యూనియన్కి సంబంధించిన మీరు సభ్యులు మీ ఐడి కార్డు ఉందా అనే విషయం కనుక్కోండి. ఐడి కార్డు ఉన్న ఫోటోగ్రాఫర్కి మీరు ప్రోగ్రామ్ ఇవ్వడం వల్ల మీకు ఏదైనా సమస్యలు తలెత్తితే మా యూనియన్ తరపు నుంచి కానీ ఏ ప్రాంతానికైనా సరే సంబంధించిన యూనియన్లు ఉంటాయి. ఆ ప్రాంతానికి సంబంధించిన యూనియన్ చెప్తే వాళ్ళు ఆ సమస్య ఏదైనా ఉంటే పరిష్కరించగలుగుతారు. ఐడి కార్డు లేకోకుండా ఎవరో వచ్చి ప్రోగ్రామ్ వచ్చారని చెప్పి మీరు ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత సమస్యలు వచ్చి మా యూనియన్ దగ్గర వస్తే మేమేం దానికి సమాధానం చెప్పడం కుదరదు. అతను ఎవరో తెలియకోకుండా మేము చెప్పలేం కదా. ఐడి కార్డు ఉన్న వ్యక్తులకి ఈ ప్రోగ్రామ్స్ని, ఎందుకంటే చాలా విలువైన విషయం. ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ ఫోటోస్ అనేది వాటిని మేము
మీరైనా ఏమైనా ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ముందు ఐడి కార్డు అనేది చూసుకొని ప్రోగ్రామ్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. బొట్టాయిగూడ మండలం బూసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూఆర్ బాలికల స్కూల్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. వంటశాలను పరిశీలించి భోజన మెనూ ప్రకారం పెట్టాలని ఆదేశించారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠ్యాంశాల బోధనలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే బాలరాజు దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలపై ఐటీడీఏ పీఓతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. సెక్యూరిటీ కావాల్సిన షెల్టర్ ని సొంత నిధులతో నిర్మిస్తామని బాలరాజు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పారదర్శకంగా విద్యార్థులకు అందేలా చూడాలని కోరారు. మెను సక్రమంగా అందించాలని, నిర్లక్ష్యంతో కూడిన విద్యా బోధన చేస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు. ప్రతి విద్యార్థిలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రోత్సహించాలని, అన్ని రంగాల్లో విద్యార్థినులు రాణించేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి, తెల్లం హేమంత్ పాల్గొన్నారు. అనకాపల్లి ఎస్పీగా దీపికా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసుల అభివాదం తీసుకున్నారు. వేద పండిత పురోహితులు దీపికా పటేల్ వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గంజాయి నివారణ లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంతో పనిచేస్తామని అన్నారు. చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్ లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్ లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ త్రూ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్ గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెడతాం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్ లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ ఇమీడియట్ గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్ తో డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేస్తానికి చర్యలు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలో ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘ నాయకులు నాని అధ్యక్షత వహించారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడారు. జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతున్నాం. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ సంస్థను ఆదర్శంగా తీసుకోవాలని ఇచ్చిన స్టేట్మెంట్ మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పందించవలసి ఉంది. ఏదైతే భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి గుర్తులుగా ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ, అదే మహాత్మా గాంధీ హత్యకు పాల్పడిన ఆర్ఎస్ఎస్ సంస్థను ఈ రోజున డిప్యూటీ సీఎం గారు ఆదర్శంగా తీసుకురావడంలో అంతర్గతం ఏంటో ప్రజలకు తెలియజేసుకోండి. అదే క్రమంలో గతంలో కమ్యూనిస్టులు ఆదర్శంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెగువీర పేరుతో నిరంతరం చెగువీర స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దేశానికి ప్రమాదంగా మారిన ఆర్ఎస్ఎస్ సంస్థని ఆదర్శంగా తీసుకోవడం చాలా దుర్మార్గం. అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మన జరిగిన రైతు ఉద్యమంలో కానీ, అదే మణిపూర్ సంఘటన మహిళల మీద జరిగిన దాడులే కానీ, జార్ఖండ్ లో క్రిస్టియన్స్ ఫాదర్స్ పైన జరిగినటువంటి దమనకాండ అత్యాచారాలే కానీ, ఇలాంటి నిరంకుశ వైఖరిని దేశవ్యాప్తంగా వధిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థని ఆదర్శంగా తీసుకోమనడం చాలా సిగ్గుచేటు. ఏదైతే తక్షణమే అలాంటి నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనం యువతి యువకులు కూడా ఐక్యం కావాలి. మనకి దేశంలో ఉన్నటువంటి మహనీయులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చెగువీర ఇలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్లి రానున్న రోజుల్లో మహనీయుల ఆశయాల కోసం పనిచేయని చెప్పి డివైఎఫ్ఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసుకున్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8:30 నుండి పంచామృత అభిషేకాలు చేశారు. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన గరగా అన్నవరం సత్యనారాయణ జ్ఞాపకార్థం స్వామివారికి 10,116 రూపాయలు విరాళంగా అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు కోరారు. కమిటీ సభ్యులు సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, గంగు జగన్మోహన్ రెడ్డి, కొల్లేపర కృష్ణారావు, బాకి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో విశేష కైంకర్యాలు జరపనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈ రోజు తొలి ఏకాదశి బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు. మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈ రోజు స్వామివారికి విశేషమైన పూజలు మన ప్రధాన అర్చకులు కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినాయి. మరి ఇంతటి మహత్తరమైన ఈ రోజు ఎంతో మంది భక్తులు రావడం జరిగింది. అలాగే 21వ తారీఖు ఆదివారం స్వామి వారి ఆలయంలో ఉపాలయమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి ముఖమండపం దగ్గర అత్యంత వైభవంగా మరి గణపతి హోమం, అభిషేకాలు, మండపారాధన అత్యంత వైభవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మరి మన జంగారెడ్డిగూడెంలోనే కాకుండా జిల్లా మొత్తంలో చూసుకున్నట్లయితే దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉన్నటువంటి ఏకైక ఆలయం మన అయ్యప్ప స్వామివారి ఆలయం. మరి అటువంటి ఆలయంలో దత్త జయంతి గురు పౌర్ణమి సందర్భంగా మరి ఒక విశిష్టమైన వ్యక్తిని అత్యంత విశిష్టమైన వ్యక్తిని తీసుకుని మన ఆలయ ప్రాంగణంలో మరి స్వామి వారి అన్నదండలతో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవం చేస్తాం. జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు ఆదిత్య బేకరీ వారి గరగా భవానీ ప్రశాంత్ గారు, ఆయన తండ్రి గారైన గరగా అన్నవరం సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం స్వామివారి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో 10,116 ఆయన జ్ఞాపకార్థం విరాళం స్వామివారికి విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి ఎల్లవేళలా కాపాడి రక్షించాలని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి అయ్యప్ప. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రజకుల వృత్తి చెరువులకు సంబంధించిన ఫలసాయం విషయంలో అధికారులు ప్రభుత్వ జీవోలను అనుసరించాలని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో జిల్లా రజక నేతలు పర్యటించారు. ఈ మేరకు గ్రామంలోని రజకులు వృత్తి చెరువు సమస్యలను కట్లయ్యకు వివరించారు. గ్రామంలోని కొత్త చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకులకు కేటాయించిన చెరువు ప్రాంతంలో వృక్ష, గడ్డి తదితర ఫలసాయం రజకులకు చెందుతుందని చెప్పారు. అయితే పంచాయతీలలో అధికారులు రజకులకు కేటాయించిన చెరువుల విషయంలో ప్రభుత్వ జీవోలను తెలియక వ్యవహరిస్తున్నారని చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శర్మతో ఫోన్ లో మాట్లాడి రజకుల సమస్యలను వివరించి పరిష్కరించమని కోరారు. ఈ కార్యక్రమంలో సుమగుల సత్యనారాయణ, దొడ్డిపట్ల బూరయ్య, నునుగుల వెంకట్రావు, రాజమండ్రి ఏకాంబరం, వాడపల్లి సత్యనారాయణ, గోపవరపు దుర్గాప్రసాద్, పేటా సుబ్బారావు పాల్గొన్నారు. ఈ రోజు బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మండలం వాడపల్లి అనే గ్రామం రావటం, వాడపల్లి గ్రామంలో మన రజకుల సమస్యలను వారు చెప్పుకోవడం జరిగింది. అనంతరం సుమారు 40 ఏళ్ల క్రితం వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేటాయించిన
కొత్త చెరువుని తీరించడం, ఆ చెరువు గొట్టు మీద చెట్లు, అదే విధంగా గ్రాస్ వగైరాను కూడా మేము చూడటం జరిగింది. ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి అనేక జీవోలు ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సక్రమైన రీతిలో అవి అమలు అవ్వకపోవడం వల్ల ఉమ్మడి జిల్లాలో 887 గ్రామాల్లో సుమారు అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామ పంచాయతీలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సక్రమైన రీతిలో అవి అమలు పరచనందు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారంగా కూడా గ్రామ పంచాయతీలకు కొన్ని చోట్ల తెలియపోతే జీవోలను కూడా వెరిఫై చేసి వీళ్ళకి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. జరిగిన 3 సంవత్సరాలకు అనగా 1431, 32, 33 ఫసలేలకి వీళ్ళకి ఈఎల్పిఓ కొవ్వూరు వారు లీజ్ చేయడం జరిగింది. 1434, 35, 36 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి కూడా కలిపి సుమారు 30,000 లీజ్ వేయటం, ఫస్ట్ ఫసలి కూడా వీళ్ళు చెల్లించడం జరిగింది. అయితే మేము కోరుకునేది అంటే యాజ్ పర్ జీవో ప్రకారంగా లీజులు వేయాలనే విషయాన్ని మేము డివిజనల్ పంచాయతీ అధికారులను, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా డిఎల్పిఓలను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారులను కూడా మేము కోరుకున్నాము. ఇంచుమించుగా అనేక చోట్ల రీజనబుల్గానే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి అయితే నేను కన్సల్ట్ డిపిఓలతో కూడా మాట్లాడి మా రజకులకు ఈ రకమైన సహకారం చేయాలనే విషయం కూడా మేము అడుగుతున్నాము. అయితే కొన్ని చోట్ల 81 వచ్చిన సర్క్యులర్ని కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే గ్రామాల్లో రజకులు చెరువు ఇచ్చిన తర్వాత ఆ చెరువులో వీళ్ళు వృత్తి చేసుకుంటూ బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు కొంతమంది ఆ బట్టలు తొక్కించడం, గేదెలతోనే చిరిగిపోవడం, తర్వాత గ్రామంలో రైతులకు రజకులకు వివాదాలు జరగటం వల్ల మేము అప్పట్లో కలెక్టర్ పంచాయతీ వింగ్ ద్వారా కూడా రజకులకు చెరిపించిన తర్వాత అప్సర్ ప్రైస్ చేసేటప్పుడు రజకులే కనుక అంగీకరిస్తే గ్రాస్ అండ్ ట్రీస్ కూడా వివాదాలు లేకుండా చేయడానికి మేము అడిగాము. ఆ ప్రకారంగా ఇటీవల అనేక గ్రామాలకు మేము వెళ్తాం, చెప్పడం, అప్సర్ ప్రైస్ పంపించడం జరుగుతుంది. ఈరోజు వాడపల్లి గ్రామంలో రజకులకు కూడా మాకు ఈ రకమైన సహకారం కావాలని వారు అడగడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని ఈరోజు నేను చెప్పడం జరిగింది. ఆదేశాలు ఎలా ఉన్నాయి, తప్పనిసరిగా మీరు ప్రపోజ్ చేయండి అని అడిగాం. రజకులందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి వీళ్ళ అంగీకారం మేరకు ప్రతిపాదనలు పంపించి రజకులకు కూడా ఈ గ్రాస్ అండ్ ట్రీస్ కూడా డిఎల్పిఓ కొవ్వూరు వారి నుంచి అప్సర్ ప్రైస్ రప్పించి వీళ్ళ సహకారం చేస్తారని నేను కోరుకుంటున్నాను. సుమారు 50 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఇక్కడ ఉన్నారు. ఈ 50 ఫ్యామిలీస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు సునుగుల సత్యనారాయణ గారు, దొడ్డిపెట్ల పోరయ్య గారు, సునుగుల వెంకటరావు గారు, దొడ్డిపెట్ల సూర్యనారాయణ, దొడ్డిపెట్ల శ్రీను, దొడ్డిపెట్ల అన్నవరం, తర్వాత వాడపల్లి సత్యనారాయణ, సమరకుర్తి శ్రీనివాసు, రాజమండ్రి మావుళ్ళు, కోకవరపు దుర్గాప్రసాద్, పేట సుబ్బారావు, సునుగుల సీను మరియు రాజమండ్రి ఏకాంబరం తత్వాలు కూడా వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజున నేను చెరువు దగ్గర రావడం జరిగింది. పంచాయతీ అధికారులు అందరూ కూడా తప్పనిసరిగా సహకారం చేస్తారని ఈ రోజున నేను అదేవిధంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ అందరూ కూడా రజకుల సంక్షేమం గురించి వాళ్ళ జీవోల ప్రకారంగా సహకారం చేస్తారని, ప్రతి గ్రామంలోనూ ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా 10 లక్షల రూపాయలు వీళ్ళకి రజక కమ్యూనిటీ హాల్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. బొట్టాయిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లికి బొట్టాయిగూడెం వాసవి క్లబ్ తరపున తొలి ఏకాదశి పురస్కరించుకుని వాసవి వనితలచే ఆషాఢ మాస సారెను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పండ్లు, మధుర పదార్థాలను అమ్మవారికి సమర్పించారు. నూతన చీర, రవిక, పసుపు, కుంకుమలను అమ్మవారికి అందించారు. భారీ స్థాయిలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగా శ్రీరామ్మూర్తి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి నుదురుపాటి శ్రీనివాస్, అదనపు కోశాధికారి నారాయణ విశ్వేశ్వరరావు, రాష్ట్ర అదనపు సెక్రటరీ వెత్స సత్యనారాయణ, జిల్లా అదనపు సెక్రటరీ బొమ్మ హేమసాయి బాబు, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్మన్ కాకి వెంకటేశ్వరరావు, బొట్టాయిగూడెం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సబ్బిశెట్టి సత్యనారాయణ, సెక్రటరీ సందీప్, ట్రెజరీ నున్నా ప్రేమ్ కుమార్, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కామవరపుకోట కొత్తూరు గంగారమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు సారెను సమర్పించారు. వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సారె సమర్పించినట్లు భక్తులు తెలిపారు. ముందుగా చెక్ పోస్ట్ సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మీదుగా భక్తులు సారెతో మేళ తాళాలతో ఊరేగింపుగా గంగారమ్మ ఆలయం వద్దకు బయలుదేరి వెళ్లారు. పలు రకాల పిండి వంటలు, స్వీట్లు పెద్ద ఎత్తున మహిళలు స్వయంగా తయారు చేసుకుని వచ్చి గంగారమ్మ
గంగానమ్మ తల్లికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్నంశెట్టి సుజాత, జల్లి తేజ, సవరం సాయి, సిరినేటి మాధవి, మద్దె లక్ష్మీదేవి, బొబ్బిలి వీరబాబు, తారక శ్రీనివాసరావు, గరగ నరసింహారావు, బండారు ప్రసాద్, మున్నంగి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చిన తొలి పండుగ తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి సారి పెట్టాలని గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా నిశ్చయించుకుని మేమే స్వయంగా తయారు చేసి మేమంతా కూడా స్వహస్తాలతో మేమే తయారు చేసి ఈ స్వీట్లు సారే అన్ని అమ్మవారికి నివేదించి ఊరేగింపుగా మేళ తాళాలతో ఊరంతా ఊరేగింపుగా మేమందరం మహిళలందరం బయలుదేరి చక్కగా అమ్మవారికి నివేదించి మా గుడి పంతులు గారు అయిన అశ్రీ గారితో పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారికి సారిని ఇవ్వటం జరిగింది. అమ్మవారు కూడా చక్కగా మా సంతోషంగా అనిపించారు. మాకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ కూడా వాతావరణం చాలా అనుకూలంగా మనకి ఉండటం కూడా చాలా బాగుంది. అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చేసేది ఏం లేదండి, అమ్మవారు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. చేసిన వాళ్ళకే ఉంటుంది, చేయని వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రూపాయి ఈ సారిలో పడిందండి. అమ్మవారికి పెట్టిన సారైతేనే చీరైతేనే అన్నిట్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ రూపాయి పడింది. అందుకే అమ్మవారు అందరినీ కూడా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. జై దుర్గా, జై గంగానమ్మ మాత, జై. తొలి ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో స్వయంభువై వెలసిన గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి విశేష పూజలు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్త సంద్రమైంది. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఉచిత రవ్వ ప్రసాదం, ఉచిత పులిహోర, పేలాల పిండి ప్రసాద వితరణ జరిపించారు. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి సభ్యులు స్వామివారి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణలు చేశారు. జిల్లా నలుమూలల నుండి కాక ఏజెన్సీ మెట్ట ప్రాంతం నుండి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కానుకలు, మొక్కుబడులు చెల్లించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి మానికల రాంబాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి. ఈ నెల 20వ తేదీన అమ్మవారికి బోనాల ఉత్సవం నిర్వహిస్తామంటున్న ఆలయ కమిటీ. కొలువు తీరిన జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సత్కరించిన జిల్లా నాయకులు, పాల్గొన్న యూనియన్ సభ్యులు. ప్రమాణ స్వీకారం చేసిన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం. పేద విద్యార్థులకు ప్రోత్సాహక నగదును విరాళంగా అందజేసిన దాతలు. బొట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాల కళాశాలను సందర్శించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బొట్టాయిగూడెంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కామవరపుకోట భక్తుల సమక్షంలో గంగానమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.